ఈరోజు నెల్లూరు జిల్లా టౌన్ హాల్ నందు నేతాజీ పైలట్ స్కూల్ కరెస్పాండెంట్ నేతాజీ సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో నవంబర్ 14న జరగాల్సిన జవహర్లాల్ నెహ్రూ జయంతి వర్షాల కారణంగా పోస్ట్ పోన్ చేసి ఈరోజు నెల్లూరు టౌన్ హాల్ నందు అత్యంత వైభవంగా పిల్లల వైషాధారణలతో ఘనంగా నిర్వహించడం జరిగింది. అనంతరం నేతాజీ స్కూల్ కరెస్పాండెంట్ నాతో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా నెహ్రూ గారి జయంతి సుభాష్ చంద్రబోస్ జయంతి మరియు బాలల దినోత్సవం ఇలాంటి అన్ని కార్యక్రమాలు ప్రతి సంవత్సరం చేపడుతున్నామని, పిల్లల చదువుతో పాటు ఆటల పాటలు మరియు నేతల వేషధారణలు పిల్లలు చేపట్టి ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నామని మీడియా ద్వారా తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఆపస్మా రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ రమణారెడ్డి, ఆపస్మా జిల్లా ప్రెసిడెంట్ శ్రీధర్, రవీందర్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, కృష్ణారావు, నలబోలు బాలరామయ్య నాయుడు మరియు ఉపాధ్యాయులు పాల్గొని ఘనంగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అనంతరం నేతాజీ స్కూల్ ప్రెసిడెంట్ నేతాజీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రతి సంవత్సరం మాదిరి ఈ సంవత్సరం కూడా నవంబర్ 14న జవహర్లాల్ పుట్టినరోజున టౌన్ హాల్లో జరుపుకోవాలని టౌన్ హాల్ పిల్లలకు కూడా కలిసి దాదాపు 40-50 ప్రోగ్రామ్స్ తయారు చేశాం. మరి నవంబర్ 14న ఒక వరుసగా 4 days వర్షాలు వచ్చినాయి కాబట్టి దాన్ని మనం పోస్ట్పోన్ చేశాము. మేము ఇప్పుడు ఆ పోస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఈరోజు శనివారం ఈ టౌన్ హాల్ బుక్ చేసి ఎవరైతే చిన్నారులు ఈ కల్చర్ యాక్టివిటీస్ అన్నీ ప్రాక్టీస్ చేశారో వాళ్ళందరినీ ఈరోజు టౌన్ హాల్ చేసుకొచ్చి వాళ్ళ చేత చేపిస్తున్నాం. దీని ముఖ్య ఉద్దేశం ఆ రోజు ఎస్ఏ కాంపిటీషను, ఎలక్ట్రిషన్ కాంపిటీషను, తర్వాత డ్రాయింగ్ కాంపిటీషన్ అన్నీ కూడా స్కూల్లో పెట్టడం జరిగింది. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే నెహ్రూ గారి గురించి తన జీవిత చరిత్ర, ఆయన ఎలా పుట్టాడు, పెరిగాడు, ఎలాగా ఏం చేశాడని తెలియజేయడానికే ఈ కార్యక్రమాలను చేస్తున్నాం. తద్వారా తెలిసినప్పుడు అందులో ఉన్న స్టూడెంట్స్ చాలామంది ఆయన్ను అనుసరించి ఒక మంచి పౌరులుగా తయారవుతారని అలా చేస్తుంటాం. అలాగా నేతా సుభాష్ చంద్రబోస్ పుట్టిన జనవరి 23 కూడా ఇదే టౌన్ హాల్లో బుక్ చేసి ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ఈ 2 రోజులు చేస్తాం. ఆయన హిస్టరీని కూడా తెలుసుకోవాలని ఇలాగ రకరకాల దేశ నాయకుల జన్మదినాలు చేయడం అలవాటు నేతాజీ స్కూల్లో. అవన్నీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ ఎవరైతే ఆ నాయకులు ఈరోజు మరుగయ్యారు కాబట్టి అటువంటి నాయకులు మళ్ళీ అటువంటి నాయకులు రావాలి ఈ విద్యార్థుల దగ్గర నుంచి అని చెప్పి ఆ కార్యక్రమాలు చేస్తున్నాం. అలాగే తయారవుతామని తెలియజేస్తూ, రెండవది ఈ మధ్య విజయవాడలో జరిగిన ఫ్లడ్స్ జరిగినాయి. దానికి చిన్నారులను వారి ద్వారా కొంత అమౌంటు, మేనేజ్మెంట్ కొంత అమౌంటు, అలాగే టీచర్స్ 1 day శాలరీ ఇచ్చి దాదాపు నేతాజీ స్కూల్ నుంచి 4 లక్షల రూపాయలు జిల్లా యూనిట్ చేశాం. జిల్లా యూనిట్ దాదాపు 30 లక్షలు పోగు చేసి రాష్ట్రానికి పంపించింది. రాష్ట్రంలోని సీఎం రిలీఫ్ ఫండ్ కింద అక్కడ 65 లక్షలు, లోకేష్ గారికి ఒక 25 లక్షలు, అంతా దాదాపు దగ్గర ఒక 1 కోటి రూపాయలు జరిగింది. మరి చిన్నారుల దగ్గర నుంచి ఎందుకు కలెక్ట్ చేశామంటే చిన్నప్పటి నుంచి పిల్లలకు ఒక పాజిటివ్, ఒక హెల్పింగ్ నేచర్, ఒక సహాయం చేసే మెంటాలిటీ రావాలి. ఎప్పుడు నాకేంటి, ఇతరులకు చేస్తే నాకేంటి, ఎవరేం పోతే నాకేంటి, నా బాగోగులే కాకుండా మనం ఈ సమాజంలో చూస్తున్నాం కాబట్టి సమాజంలో ఉండే ప్రజలకు ఇలాంటి ఆపదలు వచ్చినప్పుడు ఎప్పుడైనా మన వంతు మనం సహకరించాలి అని నేర్పించాలని, ఆ మెంటాలిటీ నేర్పించాలి, గుణం నేర్పించాలని ఈ కార్యక్రమం ఈరోజు కాదు ఎక్కడ ఎప్పుడు వచ్చినా కూడా చేసే ఆనవాయితీ నేతాజీగా ఉంటుంది. అందులో భాగంగా చేసాం. వాళ్ళందరికీ కూడా ఈరోజు ఎవరైతే ఎక్కువ అమౌంట్ దాదాపు 10 రూపాయల నుంచి 10,000 దాకా కలెక్ట్ చేశారు, నాకు ఎక్కువ కలెక్ట్ చేసిన వాళ్ళకి సర్టిఫికేటు, మెడలు అవన్నీ వచ్చిన గెస్టుల ద్వారా, పెద్దల ద్వారా వాళ్ళకి ఇస్తున్న వాళ్ళకి ఎంకరేజ్మెంట్గా ఆ కార్యక్రమానికి సహకరించిన విద్యార్థి తల్లిదండ్రులకు, అలాగా మా ఉపాధ్యాయ బృందానికి, మరి ఇలా మా వెల్విషర్ సీనాకి, ఈ కార్యక్రమానికి గెస్టులుగా వచ్చిన జిల్లా అధ్యక్షుడు శ్రీధర్ గారికి, అలాగే రాష్ట్ర ఉపాధ్యక్షులు రమణారెడ్డి గారికి, అలాగే సంఘమిత్ర స్కూల్ అధినేత జిల్లా కానడి ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి గారికి, జిల్లా ట్రెజరర్ కృష్ణారావు గారికి, జిల్లా సెక్రటరీ ఇలాంటి మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం చాలా సంతోషించదగ్గ విషయం. అలాంటి కార్యక్రమాల్లో బాలలకు సంబంధించినటువంటి నెహ్రూ జయంతిని పురస్కరించుకొని బాలల దినోత్సవాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉంది. జవహర్లాల్ నెహ్రూ యొక్క అడుగుజాడల్లో నేటి విద్యార్థులంతా నడుస్తూ అలాంటి వ్యక్తులు ఏపీజే అబ్దుల్ కలాం, సర్వేపల్లి రాధాకృష్ణన్ అలాంటి వారిని గురించి తెలుసుకుంటూ ఉన్నత స్థాయికి ఎదగాలన్నదే దీని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశంగా తెలియజేస్తున్నాను. జవహర్లాల్ నెహ్రూ 1889 నవంబర్ 14వ తేదీన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలహాబాద్లో కాశ్మీరీ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించడం జరిగింది. ఇలా యొక్క తండ్రి మోతీలాల్ నెహ్రూ, తల్లి స్వరూపారాణి. మోతీలాల్ నెహ్రూ
ఆనాడు ప్రముఖ న్యాయవాదిగా పనిచేస్తూ ఉన్నందువల్ల వాళ్ళ యొక్క కుటుంబం చాలా సంపన్నమైనదిగా తెలుపవచ్చు. అందువల్ల ప్రాథమిక విద్యాభ్యాసం అంతా ఇంటి వద్ద, ఉన్నత విద్యాభ్యాసం ఇంగ్లాండ్లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో, తరువాత న్యాయశాస్త్రంలో స్వాతంత్ర పోరాటంలో నిమగ్నమైనటువంటి గాంధీజీని ఇచ్చేసినటువంటి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రమణారెడ్డి గారికి, జిల్లా ప్రెసిడెంట్ అపుస్మా ప్రెసిడెంట్ శ్రీధర్ గారికి, మరియు జిల్లా వైస్ ప్రెసిడెంట్ రామ్మోహన్ రెడ్డి గారికి, శ్రీధర్ కృష్ణారావు గారికి, WTO బాధ్యులు, నెల్లూరు జిల్లా బాధ్యులు బలరాం నాయుడు గారికి, నా ముందున్నటువంటి పెద్దలకి అందరికీ నా యొక్క నమస్కారాలు, విద్యార్థులకి నా యొక్క ఆశీస్సులు. అసలు ఈరోజు చిల్డ్రన్స్ డే జరుపుకోవడం అనేటువంటిది చాలా అవసరం కూడా. ఎందుకనంటే ఈరోజు ప్రపంచం బొగ్గమంటున్న స్టేజ్లో మన కర్తవ్యం ఏమిటి అనేటువంటిది మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఇలాంటి నెహ్రూ లాంటి గొప్ప నాయకులు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ లాంటి నాయకులు కరువైపోయినటువంటి కాలంలో అలాంటి నాయకులు మీలోంచి రావాలని, అలాంటి వారు గొప్పవారు కావాలని నేను కోరుకుంటున్నాను. సీనియర్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి సుబ్బారెడ్డి గారికి మా యొక్క హృదయపూర్వక నమస్సుమాన్యం తెలియజేస్తున్నా. అలాగే వేదికను అలంకరించినటువంటి మిత్రులు, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి రమణారెడ్డి గారికి, డిస్టిక్ ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీధర్ గారికి, అలాగే నా మిత్రులు డిస్టిక్ ట్రెజరర్ అయినటువంటి కృష్ణారావు గారికి, మిగతా ఇతర మన సార్ చెప్పినట్లు ఉన్నారు. అలాగే యాన్యువల్ డే కూడా తలపించే విధంగా ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా. బాలల దినోత్సవ శుభాకాంక్షలు. ఎల్లప్పుడూ పుస్తకాలు, చదువు, పరీక్షలు అవి కాకుండా ఒక్కసారిగా అందరూ కూడా ఈ రోజున ఒక పండుగ వాతావరణంలో పిల్లలందరూ కూడా ఎంతో సంతోషంగా ఈ బాలల దినోత్సవాన్ని జరుపుకునేటువంటి ఏర్పాట్లు చాలా ఘనంగా చేశారు సుబ్బారెడ్డి సార్. ఇది యాన్యువల్ డేని తలపించేటట్లుగా ఉన్నది. సో ఈ వాతావరణాన్ని చూస్తే చాలా ఆనందంగా ఉంది. ఈ విధంగా అంటే ఇది ఒకటే కాకుండా మళ్ళీ ఈ నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదినం రోజున కూడా ఇదే విధంగా ఒక ర్యాలీ మరియు ఇలాగే కార్యక్రమాన్ని చేస్తారని ముందుగా చెప్పడం జరిగింది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు పిల్లలకి ఒక ఆట విడుపుగా మైండ్ రిలాక్సేషన్ అవడంతో పాటు వాళ్ళలో దాగి ఉన్నటువంటి కళలన్నింటినీ కూడా వెలికి తీసేటువంటి ప్రయత్నం లాంటివి. ఇందాక చూసాం, పిల్లలు చాలా అద్భుతంగా నాట్యం చేశారు.